మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వారి ఆత్మ శాంతించాలని చెప్పేసి ఆ భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటన చాలా దారుణమైనటువంటి దుర్ఘటన. ఇటువంటి దుర్ఘటనలు ఇటువంటి సంఘటనలు జరగకూడదు. కానీ భారతీయులంతా సంఘటితమై ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కష్టకాలంలో అందరం కూడా నష్టపోయిన వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. తప్పకుండా వారి కుటుంబాలందరూ కూడా అండగా నిలబడతాం. పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ధర్మవరంలో ర్యాలీ మరియు మానవహారం కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా జనసేన పార్టీ నాయకులంతా కూడా కార్యక్రమాలంతా కూడా మానవహారాలు నిర్వహించారు. ఎందుకంటే మనమంతా కూడా దేశానికి కష్టం వచ్చినప్పుడు, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పకుండా మనమంతా అండగా నిలబడాలి, మేమంతా ఉండామని భరోసా ఇవ్వడానికి ప్రజలకు ఈ యొక్క కార్యక్రమం అంతలక్క కూడా బ్రహ్మాండంగా ఎందుకు నిర్వహించాం. ఎందుకంటే మనం దేశానికి ఎప్పుడు కష్టం వచ్చినా ప్రతి ఒక్క పౌరుడు అండగా నిలబడాలి. ఎందుకంటే మనం ఇటువంటి ముష్కరులు దుర్మార్గాలు చేస్తూ ఉంటారు, కానీ భయపడాల్సిన అవసరం. ఎందుకంటే భారతీయులు ఎప్పుడు కూడా ధైర్యవంతులు. ఎన్నో కష్టాలు చూసాం, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. ఇది ఒక లెక్క కాదు. తప్పకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈ సంక్షోభం నుంచి, ఇటువంటి కష్టకాలం నుంచి భారతీయులకు ఆయన ధైర్యం ఇచ్చారు. ఆయన ఖచ్చితంగా భారతదేశ ప్రజలను కాపాడుకుంటారు. ఖచ్చితంగా ఇటువంటి ముష్కరులందరినీ కూడా, తీవ్రవాదులందరూ కూడా ఏరి పారేస్తారు. భారతదేశంలో తీవ్రవాదం అనేది లేకుండా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఖచ్చితంగా దిగ్విజయం సాధిస్తుంది. ఈ యొక్క తీవ్రవాదులు అంతం చేస్తారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం అంతా కూడా భారతదేశ ప్రజలకు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అంతా కూడా దేశ ప్రజలకు ఎందుకంటే మృతి కుటుంబాలు ముఖ్యంగా వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు దేశ ప్రజలందరూ కూడా అండగా నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు. ఎందుకంటే నరేంద్ర గారి నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ గారికి అపారమైనటువంటి నమ్మకం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ దేశ ప్రజలను కాపాడుకునేందుకు నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారు. కాబట్టి మేమంతా జనసేన పార్టీ కార్యకర్తల కూడా దేశ ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా జన సైనికులు ముందుండి భరోసా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఈ తీవ్రవాదులని ఖచ్చితంగా అంతమొందించే వరకు మనమంతా కూడా భారతదేశ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నాం, భారతదేశంలో మతోన్మాదం సృష్టించాలి, మత కల్లాలను సృష్టించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాము. కానీ భారత ప్రజలు ఎప్పుడు కూడా ధైర్యవంతులు. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలకు ఎప్పుడు కూడా రెచ్చిపోరు. తప్పకుండా ఇది మన లౌకిక దేశం కాబట్టి ఖచ్చితంగా అన్ని మతాలు సామరస్యంగా ఈ యొక్క కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడతాం. తప్పకుండా ఈ సంక్షోభం నుండి భారతదేశాన్ని అందరం కూడా ఇంకా గట్టిగా నిర్మించుకుంటామని చెప్పేసి, ప్రజాస్వామ్యాన్ని గట్టిగా నిర్మించుకుంటాం. ఇటువంటి తీవ్రవాదులను ఏరేసే భారత ప్రభుత్వానికి, సైన్యానికి తప్పకుండా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. జై హింద్, జై హింద్, భారత్ మాతాకి, భారత్